హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు నేను మా అత్తగారి ఇంటికి వచ్చిన. అయితే రాగానే మా అత్త నాకు పని చెప్పింది. సరే అనేసి ఇక తప్పుతుందా చేయడం, రాక రాక అత్తగారింటికి వచ్చిన. సుఖపెడుతుంది కావచ్చు అనుకున్న మా అత్త, కానీ నాకు పని చెప్పింది. ఇక ఈ పని చేసేసరికి 2 అయింది. పని చేసేసిన, కంప్లీట్ అయింది. ఇది అయినాక అన్నం పెట్టుకొని తిన్నా. మంచిగా వేసిన నేను కలర్స్. మేము కుమ్మరోళ్ళం కదా, అందుకోసమనే పెళ్లి కుండలు వచ్చినాయి. ఈ మధ్యలో పెళ్ళిళ్ళు బాగా జరుగుతున్నాయి కదా, సో అట్లా మాకు ఒక పెళ్ళి వచ్చింది. ఆ పెళ్ళి కోసము ఇప్పుడు మేము కుండలు తయారు చేస్తున్నాము. కుండలు కొనుక్కొస్తాము, మా ఇంట్లో తయారు చేసే వాళ్ళు ఎవరు లేరు. సో కుండలు కొనుక్కొచ్చి పెయింటింగ్ వేసుకొని చేస్తాము. అట్లా ఎవరు ఇంటికి వస్తే వాళ్ళం పెయింటింగ్ చేసి మా అత్తమ్మకి ఇచ్చి వస్తాము. మా అత్తమ్మ ఇక పెళ్ళికి పెట్టేసుకుంటుంది కుండలు. ఇప్పుడు మాకు పెట్టొద్దు అన్నారు కాబట్టి మా చిన్నత్త పోయి పెట్టేసి వస్తుంది కుండలు. ఓకేనా, మేము ఎవరేం ఇక్కడ ఉండం కదా, అందుకోసమని వాళ్ళే పెట్టేస్తారు. డబ్బులు మాత్రం మా అత్తమ్మకి ఇస్తారు. ఈ కుండలు కూడా మేము కొనుక్కొచ్చుకుంటాము. ఇంకా ఎక్కడ మంచి మంచి కుండలు దొరుకుతాయో కొంచెం చెప్పండి, మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాము. మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, కొద్దిమంది వెళ్తూ ఉంటే మా ఊర్లో నుంచి మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాము. తెచ్చుకున్న కుండలు అందులో చిన్న చిన్న ఏరి ఇట్లా ఐరన్ కుండలు తయారు చేస్తాము. ఐరన్ కుండలే అంటారు వీటిని. ఓకేనా, ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ డిజైన్ ఎలా ఉంది, అంతకుముందు వేసిన కానీ ఇప్పుడు పెయింటింగ్తో వేసిన కదా, ఎలా ఉంది చెప్పండి. ఓకేనా, బాగుందా? ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో ఆ వీడియో అంటే, అది దాన్ని ఏమంటారు, పెయింటింగ్ వేసుకుంటా చాలా రోజులు అయింది పెయింటింగ్ వేసి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మరి చూడండి వీడియోని. దగ్గరలోనే మామయ్యది సంవత్సరికం ఉంది కదా, అందుకోసమని ఇంటికి వచ్చి ఇల్లంతా దులిపి ఊడ్చి కడిగి బెడ్షీట్లన్నీ పిండేసుకొని, చెట్లు ఇంటి ముందర చెట్లు ఉంటే కూడా అవి కూడా కట్ చేసినామండి. చెట్లన్నీ కట్ చేసిన, అంతే ఇల్లంతా నీట్గా చేసుకొని ఇక వచ్చి ఈ పని అయితే పెట్టుకున్నా. ఈ పని కూడా అయిపోయింది. ఇంకా ఇలా గ్రహణం కదా, ఇక ఇంటికి త్వరగా వెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర పనులు చేసుకోవాలి. ఇవాళ వీక్ ఆఫ్ అయినందుకు ఈ పనులన్నీ పడతాయి నాకు. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా రావాల్సి వస్తుంది ఊర్లోకి. చెప్పండి ఇంకా ఏంటి సంగతులు, ఏంటి విశేషాలు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. మా ఇంటి దగ్గర చెట్లకు చాలా మల్లెపూలు పూస్తున్నాయి. తెంపుకుందాం అనుకున్నా, కానీ ఇక మా యారాలు తెంపుకుంటుందని ఇష్టపెట్టిన. మా యారాలు అంటే నవిత, తను తెంపుకుంటుంది, మా చిన్నత్త కోడలు. ఇక మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ మస్తు వేడి వస్తుంది. ఆ ఫ్యాన్ గాలికి ఏం చేయాలో అర్థం కాక తిక్క తిక్క అవుతా అంటే, కాళ్ళు నొప్పిలు ఎత్తా అంటే, ఇక ఎట్లనో ఒకలాగా వీడియో తీసి ఇది రికార్డింగ్ చేసుకొని పెట్టుకుందామనేసి తీసినాం. కానీ బాగుంది కదా, మస్తు వచ్చింది కుండలు, నాకైతే భలే నచ్చినాయి. ఇంకా ఎంతమంది ఉన్నారు అబ్బా పెళ్ళి చేసుకునే వాళ్ళు చెప్పండి, ముందే తయారు చేసి పెట్టిపోతాం. మీరు టైంకి చెప్తే ఇక్కడ కుండలు రెడీ చేసే వాళ్ళు ఎవరు లేరు. మా అత్తమ్మకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. టక్కున ఎవరో వచ్చిల్లండి, అందుకోసమని హాహా నవ్విన. అంతలోనే కరెంటు బిల్ అతను వచ్చిండు. అతన్ని చూసి టక్కున భయమైంది. అసలు ఎంతమంది ఎవరు వచ్చిల్లా అనుకున్నా, దొంగలు కావచ్చు అనుకున్నా ఫస్ట్. అంత ఈజీగా మా ఇంట్లోకి ఎవరు వస్తారులే అనుకున్నా. కానీ మా అత్తమ్మకు జరిగిన ఒక సంఘటన, గ్యాస్ సిలిండర్ ఇద్దామని మీకు ఫ్రీగా వచ్చింది, మీ కొడుకు పంపించిండు, మీ కొడుకు పేరు దయాకరే కదా అని చెప్పిండంట మా ఆయన పేరు. సరే అనేసి మా అత్తమ్మ ఏం చేసింది, 2000 రూపాయలు తీసుకుపోయి ఆయనకి ఇచ్చింది. ఆయనకి ఇచ్చినాక అతను మళ్ళీ కనిపించకుండా డబ్బులు పట్టుకొని సైలెంట్గా వెళ్ళిపోయిండు. అయ్యో గ్యాస్ మొద్దు ఇంకా వస్తలేదు అనేసి చూసి మా అత్తమ్మ మళ్ళీ మాకు ఫోన్ చేస్తే అది ఎవరో దొంగ అని తెలిసింది. ఇంటికి వచ్చి డబ్బులు పట్టుకొని పోయిళ్ళు. అందుకోసమనే మా అత్తమ్మ దగ్గర గోల్డ్ గిట్ల ఏమి ఉంచాము, మేమే ఎవరో ఒక దగ్గర పెట్టుకుంటాము, అక్క వాళ్ళ ఇంటికాడనో మా ఇంటికాడనో. మా అత్తమ్మ అన్నీ చదువుకుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.